జనం సాక్షిలో జబర్దస్త్ వార్త వచ్చింది. ఇప్పటి నుంచి ఇది మర్చిపోయిన వాస్తవంగా ఇదొక మంచి కంటెంట్ ఉన్న వార్త. మా మిత్రుడు సత్యనారాయణ పంపించండు. సత్యనారాయణ రాసిండు జనం సాక్షి. హిడ్మా హీరో ఆఫ్ ద ఇయర్, దేశవ్యాప్తంగా మారుమోగిన గోండు బిడ్డ పేరు మొట్టమొదటిసారిగా సోషల్ మీడియాలో భారీ చర్చ. వాస్తవం ఇది 100% కాదు, 1000% వాస్తవం. నూలుగు మీసాల దశ నుంచి అతడు ఆదివాసీల గుండె చప్పుడు. ఆపరేషన్ కగార్కు కంగారు పుట్టించిన యోధుడు, యువతకు మరో చెగువీర కామ్రేడ్ మాధ్వి హిడ్మా. ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతుడు అనే నానుడిని, ఓ యోధుడిని అమరత్వం గూడి చేస్తుంది. వేలాది మంది యువతను ప్రభావితం చేసి అడవి బిడ్డలను పర్యావరణ పరిరక్షకులకు మేము సైతం అంటూ కదిలించిన తీరు మరో కొత్త చరిత్రను ఆవిష్కరిస్తుంది. రాజ్యం దృష్టిలో మోస్ట్ వాంటెడ్గా మారితే అతని పోరాటం మాత్రం ఆదివాసీల గుండె చప్పుడుగా ప్రతిధ్వనిస్తుంది. 2.5 దశాబ్దాలకు పైగా వ్యవస్థలోని లోపాలపై యుద్ధం చేసి ఈ తరపు భగత్ సింగ్ గా అందరి నోట వినబడుతుంది. విద్యావంతుడు కాకపోయినా కార్పొరేట్ దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించాడు. సహజ వనరుల రక్షకుడిగా, పర్యావరణ హితుడుగా నిలిచిన హిడ్మా ఇప్పుడు హీరో ఆఫ్ ద ఇయర్ గా మారడం ఓ చారిత్రక సందర్భం. నేటి యువతరానికి మరో చెగువీరా హిడ్మా అంటూ మావోడు రాసుకొచ్చిండు. పూర్తి స్థాయిలో చూద్దాం. ఇది ఎక్కడి నుంచి? ఓకే, దేశంలో ఇప్పటికే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుకొని ఉన్న 1,00,000 చదరపు మీటర్ల వైశాల్యం కలిగి ఉన్న అటవీ ప్రాంతం దేశంలోనే వాతావరణం సమతుల్యత కాపాడేందుకు దోహదం చేస్తుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. బొగ్గు, బాస్కెట్ తవ్వకాల కోసం ఇప్పటికే అదాని, వేదాంత, లాయిడ్, ఆర్య, అభినవ్ జిందాల్ లాంటి కంపెనీలు ఇప్పటికే కాలుష్య కారకమైన పరిశ్రమలతో ప్రకృతిని ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉందని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. సుమారు 200 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో జల్ జంగిల్ జమీన్ కోసం అనేక పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ క్రమంలో వెల్లువెత్తిన పోరాటాల నుంచి మావోయిస్టు పార్టీ హిడ్మాను యోధినిగా మలిచాయి. నిరంతరం కొనసాగుతున్న ఆదివాసుల వలసలు అరికట్టి వారికి వ్యవసాయాన్ని నేర్పించి సాంప్రదాయక విత్తనాలను భద్రపరిచి భవిష్యత్ తరాలకు అందించడంలో హిడ్మా తీసుకున్న చొరవను ఆదివాసులు గుర్తు చేస్తూనే ఉంటారు. వారి మనుగడెక్కడ అడవి ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు అడవి రక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం నిలబడ్డ హిడ్మాను కేవలం ఆదివాసీలే కాదు, దేశంలోని పర్యావరణ పరిరక్షకులకు కూడా ఆలోచింపజేసింది. ఇప్పుడు యువతరం గుండెల్లో హిడ్మా పేరు మోగడం ఆదివాసీలకే కాదు, పర్యావరణ పరిరక్షణకు గొంతుకయ్యేలా చేసింది. పర్యావరణాన్ని కొల్లగొడుతున్న కార్పొరేట్ కంపెనీ నిర్వాహకుల ఆకాశ హార్యాల ముందు, కార్పొరేట్ కంపెనీల అసత్యాల ముందు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామంలోని తడకల గుడిసెలో జన్మించి ప్రజల కోసం, పర్యావరణం కోసం జీవించిన హిడ్మా ఆదివాసీ గోండు యువత గొంతై వినిపిస్తున్న చారిత్రక సందర్భం. హిడ్మా జీవితం మాత్రం ఎంతో ఉన్నతమైనది. అడవుల విధ్వంసం వెనుక కార్పొరేట్ కుట్రలను అడ్డుకోవడం కోసం హిడ్మా సాగించిన ఉద్యమ ఆచరణ యువతరాన్ని ప్రభావితం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. చరిత్రలో ఎందరో అమరులు అవుతారు, ఎంతో మంది పుట్టుకొస్తుంటారు, కానీ కొందరు మాత్రమే సమాజానికి దిక్సూచిగా మారుతుంటారు. అందులో ఒకటిగా మాధ్వి హిడ్మా నిలుస్తుండడంలో సందేహం లేదు. భౌతికంగా మరణించిన అతను చూపిన పోరాట బాట శాశ్వతం. ప్రస్తుతం సోషల్ మీడియాలో హిడ్మాను పర్యావరణ పరిరక్షకుడిగా భావిస్తున్న యువతరం స్పందిస్తున్న తీరు ఇందుకే సజీవ సాక్ష్యం. హిడ్మా జీవితం, ఆచరణ అనేక కోణాల్లో భవిష్యత్తు తరాలకు అందించిన వారసత్వంగా పరిశీలకులు భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, పత్రికలు, ఆదివాసీ గ్రామాల్లో, దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోనూ హిడ్మా పేరు మారుమోగుతుందంటే అతను నడిచిన ప్రజాబాటనే అర్థమవుతుంది. తెలుగు, ఒడియా, హిందీ, ఇంగ్లీషు భాషలో రాస్తున్న యువకర్తలు, రచయితలు, కళాకారులు అతని పేరుతో పాటలు, కవితలు, గ్రాఫిటీని సృష్టిస్తుండడం సహజంగా ఏర్పడింది. కిషన్ జీ లాంటి అగ్రనేత చనిపోయినప్పుడు ఆయన
చిత్త భస్మాన్ని ప్రజలు తీసుకెళ్లిన సందర్భం గుర్తుంది. హిడ్మా మాత్రం యువతరానికి ఓ సందేశం అందించి వెళ్ళిపోయాడనే భావన వ్యక్తమవుతుంది. ప్రస్తుత సంక్షోభిత పరిస్థితుల్లో కొత్త తరానికి హిడ్మా గొంతవ్వడం, భగత్ సింగ్గా ఆయనను పోలుస్తుండడం, దేశ రాజధానిలోనూ అనూహ్యంగా యువత నిరసన ప్రదర్శన నిర్వహించడం ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నిదర్శనంగా నిలుస్తుంది. పర్యావరణ కోసం నిలబడిన తీరు యువతను ప్రభావితం చేస్తుందని చెప్పక తప్పదు. స్పందించిన పౌర సమాజం. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మునుపెన్నడు లేనంత స్పందన రావడం పౌర సమాజాన్ని ఆలోచింపచేసింది. కుహోనా దేశభక్తులు మినహా సామాన్య పౌరులు సైతం రాజ్యపు బూటకపు చర్యను వ్యతిరేకించారు. పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లు జరిగినప్పటికీ హిడ్మా మృతి తర్వాత పెళ్ళుబికిన స్పందన దేశంలోనే ఓ భారీ చర్చకు దారితీసింది. ఆ సోషల్ మీడియాలో, గూగుల్లో ఎక్కడ చూసినా హిడ్మా పేరే వినిపిస్తున్నది. ఫోన్లలో ఏది తెరిచి చూసినా ఆయన గురించే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే హిడ్మా పుట్టిన ఊరి వైపు, ఆయన ఇంటి వైపు అందరి దృష్టి మళ్ళింది. మేధావులు, జర్నలిస్టులు హిడ్మా చరిత్రను తెలుసుకునేందుకు అడవి బాట పట్టేలా చేసింది. వాస్తవం. కాలుష్యానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనలోనూ హిడ్మా పోస్టర్లు అందరినీ ఆలోచింపజేశాయి. జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడుతున్న బిడ్డలను రాజ్యం చంపుకోదు అంటూ నినాదాలు పెల్లుబికాయి. బిర్సా ముండా నుంచి హిడ్మా వరకు అడవులు పర్యావరణం కోసం పోరాడిన ఆ సందర్భంగా ప్రతిధ్వనించింది. మా భూమి, మా అటవీ, మా జీవనోపాధి మాకే అనే నినాదం హిడ్మాను మరో భగత్ సింగ్గా మార్చిందని అక్షర సత్యం. ఈ ఏడు ముగిసేసరికి హీరో ఆఫ్ ద ఇయర్ ఎవరిని అడిగితే అడవుల్లోని లక్షలాది మంది ఆదివాసీలకు ఒకే సమాధానం, మాధ్వి హిడ్మా, మా భగత్ సింగ్. ఏమన్నా రాసినావా మిత్రమా? హిడ్మా హీరో ఆఫ్ ద ఇయర్ అంటున్నాడు మా సత్తన్న. షాద్నగర్లో ఉంటారు. నాతో పాటు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు పొందిన జర్నలిస్ట్. ఇంతకుముందు రాజ్ న్యూస్లో ఉండే, ఇప్పుడు ప్రజెంట్ జనం సాక్షికి రాస్తా ఉన్నాడు. సోషల్ మీడియాలో విపరీతంగా ఈయన వీడియోలే ఎక్కువ ప్లే అవుతా ఉన్నాడు. వాస్తవంగా జర్నలిస్ట్ కూడా వాస్తవంగా ఇప్పుడు ఈయన నార్మల్గా చెట్లు పెడతాం. చెట్లు పెట్టేటోళ్ళకు అవార్డులు ఇస్తూ ఉంటాం. చెట్ల లక్ష్మి అని, అదే అని, ఇదని అవార్డులు ఇస్తాం. పర్యావరణ రక్షకులు అని అవార్డులు ఇస్తాం. మోదీ దగ్గరికి వెళ్ళి కూడా అవార్డులు ఇప్పిస్తాం. జాతీయ అవార్డులు. ఇదే మొత్తం బస్తర్ను కాపాడిన ఈ బిడ్డలేమో చచ్చిపోవాలి, వాళ్ళకేమో మనం అవార్డులు ఇవ్వాలి. లక్షల ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు. ఇప్పుడు అటవీని కాపాడేటువంటి మనం కాపాడుకోవాలి కదా. ఆ బిడ్డ నువ్వు చేపట్ట ఈ అటవీ ప్రాంతం స్పష్టంగా ఉంది అని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎస్, అటాక్ చేయవచ్చు, 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో జవాన్లు చనిపోవచ్చు. వాళ్ళ బిడ్డ, వాళ్ళ చావులు మీకు కనిపించావంటే 100% కనిపిస్తాయి. అంటే చంపడం అనేది వీళ్ళు చంపడం కరెక్ట్ కాదు, వాళ్ళు చంపడం కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు ఎవరి కోసం పోరాటం చేసిండ్రు అనేది కూడా ముఖ్యం కదా. పొల్యూషన్, గుడిసెలో కరెంటు లేని కుటుంబంలో పుట్టి ఇప్పటికీ కరెంటు లేకుండానే బ్రతుకుతున్నారు కదా గుడిసెలో. ఆ తల్లి ఎవరి కోసం బ్రతుకుతుందో మీకు తెలుసా? నిజంగా హిడ్మా ఇయర్ ఆఫ్ ద హీరో వాస్తవాన్ని. ఇప్పుడు ఇయ్యాల ఈయన చెట్లను నరకటానికి ఏమో అవార్డులు ఇస్తారు, పుష్ప అంటానికి స్మగ్లింగ్ చేస్తారు. చెట్లను కాపాడి అడవులను కాపాడినోనికి అవార్డులు లేవు, అడవులను నరకటానికి అవార్డులు ఇస్తారు. జాతీయ అవార్డులు పుష్ప అంట. పుష్పరాజ్. ఇప్పుడు ఈయన ఎన్పేడు ఆడ మైనింగ్ మొదలు పెట్టారు. ఆయన్ని లక్షల ఎకరాలు ఖతం చేస్తే దేశ పరిస్థితి ఏంది పొల్యూషన్ పరంగా? ఇప్పుడు ఢిల్లీ ఎట్లయింది? ఆక్సిజన్లు పెట్టి తిరిగి ఇక్కడికి వచ్చింది పరిస్థితి. ఇది నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కళ్ళకు నీళ్ళు వచ్చే సందర్భాలు